మాకు ఎంత నికృష్టమైన పరిస్థితి అంటే గెలిచిన తరువాత కూడా కనీసం వ్యాక్సిన్ వేయించుకొని పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నా కానీ మేము వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఆయన ఎవరో జడా బాల నాగేంద్ర అంట. నీకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందా? నిన్ను ప్రెస్ మీట్ నువ్వు జనాలలో మాట్లాడుతూ ఫోకస్ బాలినేం తట్టు తిప్పావు, ప్రజలందరూ అడుగుతారని చెప్పేసి నీకు బోగట్ట రాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటున్నావు బాల నాగేంద్ర. నీకెక్కడి నుంచి వచ్చిందమ్మా? నీకేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నిన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేశారా అన్నారా? అసలు మా జనసేన అంటే మాకు తెలిసింది రియాజ్ గారు, వీర మహిళలు, మేమందరం కలిసి పనిచేసాము మా జనార్దన్ అన్న కోసం. మాకు అంత మట్టుకు తెలుసు. నువ్వు ఎప్పుడు మాకు కనపడింది లేదు. ఎందుకు కనపడలే? వర్షాకాలానికి ఒక పార్టీ, ఎండాకాలానికి ఒక పార్టీ, చలికాలానికి ఒక పార్టీ, అలా రకరకాల పార్టీలలో ఉండి లాస్ట్కు కేఏ పాల్ పార్టీకి వెళ్ళటానికి ఏమన్నా సంసిద్ధమై ఉన్నామేమో తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే బొజ్జ పెంచుకొని మాట్లాడుతున్నావు అంటున్నావు. నీకు తాట తీస్తామేమనుకుంటున్నావు జడా బాల నాగేంద్ర? ఎవరూ లేని, ఏ చెట్టు లేని ఊర్లో ఆముదం చెట్టు మహావృక్షం అంట, అట్టుంది నీ పరిస్థితి. ఇంకొక అంటే వైసీపీలో జనం ఎవరు ఇంకా ఆయన తట్టున్న వాళ్ళు ఎవరు మాట్లాడటానికి లేక నువ్వు షట్టర్ క్లోజ్ షట్టర్ డౌన్ అన్నట్టుగా నీ నోటికి బిస్కెట్ అందితే నువ్వు మాట్లాడాలని చూస్తున్నావట్టుంది. నేను మీడియా మిత్రులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక కేటగిరీ, ఒక మహా వ్యక్తి అయిన నాయకుడి దగ్గర ఉండేది 3 కేటగిరీలకు సంబంధించిన మనుషులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి మీడియా మిత్రులారా, ఇది ఒక క్షణం వినండి. ఫస్ట్ కరడు కట్టిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. రెండోది వచ్చి నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉంటారు. ఇక మూడో జాతి ఉంది, ఎవరో తెలిసిన బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి, డబ్బులు ఇస్తే కొట్టి భూ కబ్జాలు చేస్తూ భూదందాలు చేస్తూ ఓన్లీ డబ్బిస్తే పనిచేసి పెంచి పోషించే ఒక నికృష్టమైన జాతి ఉంటారనమాట. ఏ నాయకుడి దగ్గరైనా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ జాతికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటేనే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడగలిగావు. ఏం చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు? మీకు ఇదివరకు కూడా చెప్పున్నాను, వైసీపీ క్యాడర్ మొత్తానికి చెప్పున్నాను, నేనైతే చెప్పున్నాను. ఎందుకంటే బాడీ షేమింగ్ అనేది కానీ చేస్తే మర్యాదగా ఉండదని. అసలు నీకు విషయం తెలుసా? పెద్ద బజార్లో పెద్ద అద్దం కనుక్కో, నువ్వు అది ముందు పెట్టుకొని చూసుకో. నిన్ను నువ్వు మొత్తం నీ ఆకారం వికారం తెలిసిద్ది. మెడ కొట్టేసి 16 సార్లు మాట్లాడుకుంటూ మెడంతా తిప్పుకుంటూ మాట్లాడుతున్నావు. అవి నరాల వీక్నెస్ వాళ్ళగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు జనార్దన్ గారి గురించి. అహమా? ఏం కనపడింది నీకు ఆయన అహం? ఎక్కడ కనపడింది? ఇంతమంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారే, ఆయన చేసే మంచిని, ఈ డెవలప్మెంట్ అభివృద్ధి అంటే చూస్తున్నారే. నీ కళ్ళు పోయాయా? నీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచాయా అని అడుగుతున్నాను. గురిగింద గింజ దాని కింద నలుపు తెలియదంట. అట్లా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా జడా బాల నాగేంద్ర? ఏ పార్టీ ముందు నువ్వు ముఖ్యంగా ఏ పార్టీ తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రామ లక్ష్మణుల్లాగా పనిచేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. నీలాంటి చీడ పురుగులు, కలుపు మొక్కలు మధ్యలో బీట్లు మార్చాలని చూస్తున్నారు. అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలా జనసేన పార్టీ అయ్యారని మేము అడుగుతున్నాము. ఆడవాళ్ళమైన మమ్మల్ని కళ్ళ ముందు కొట్టించి మమ్మల్ని నానాకు ఇబ్బందులు పెడితే వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ చూస్తూనే ఉన్నారు. మేము ఆడవాళ్ళలా కనిపించలేదా? నువ్వేమన్నావు? వాళ్ళు ఏదో ఎలక్షన్ల దగ్గర ఏదో గొడవలు జరుగుతాయి, నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు చూసావా? నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఎమ్మెల్సీ ఎలక్షన్ నువ్వు వచ్చి చూసావా? మేము ఎంత ఇబ్బందులు పడి నువ్వు చూసావా? అదే మా నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు లేకపోతే మా పరిస్థితి ఏంటి? ఇంకొక విషయం చెప్తున్నాను చూడు, ఏంది జేటాక్స్ అనేది నడుస్తుందన్నావు. నువ్వే అన్నట్టుకున్నావు. ఒకసారి బీ ట్యాక్స్, ఒకసారి పీ ట్యాక్స్, ఇంకోసారి కే ట్యాక్స్ అని. ఆ 3 అర్థాలు తెలుసుగా నీకు? బాలినేని గారిది బాలినేని ట్యాక్స్, వాళ్ళ అబ్బాయి ట్యాక్స్, వాళ్ళ కోడల ట్యాక్స్ 3 జరుగుతున్నది. నువ్వే జనాలకు చెప్పుకుంటా తిరిగావుగా, మర్చిపోయావా? బ్రాండ్ల గురించి ఇంకొకటి మాట్లాడాలనుకుంటే ముందు చరిత్ర తెలుసుకో. దామచర్ల జనార్దన్ రావు గారంటే ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వు నోటికి ఏదో వచ్చింది అది గుడ్డగాల్చి మొహం వేస్తే సరిపోయిద్దని అనుకుంటే అసలు నీ గురించి ఇంతసేపు మాట్లాడటం కూడా పరమ వేస్ట్. ఎందుకంటే నువ్వు వడకు ఎక్కువ, జడకు తక్కువ. ఇంతకు మించి ఇంకెక్కువ మాట్లాడకూడదు అనమాట.